దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? మనం బాప్తిస్మం తీసుకుంటే మనకేమి దొరుకుతుంది? ఈ ఉదయకాల సమయంలో అనేక మంది నిజంగా బాప్తిస్మం తీసుకోవాలంటే దేని కొరకు తీసుకుంటున్నారు ఈ దినాల్లో? ఏదైనా మనకి ఒక సర్టిఫికెట్ వస్తుంది, నేను బాప్తిసం తీసుకుంటే ఏమైనా బైబిల్ ఇస్తారేమో, నేను బాప్తిసం తీసుకుంటే ఇదిగో వివాహము నాకు అవుతుందేమో. ఎంత భయంకరమండి! వివాహము అవ్వదనే ఉద్దేశంతో ఈ దినాన అనేక మంది మార్పు చెందకుండానే వివాహం కొరకు బాప్తిసం తీసుకుంటున్నారు. సర్టిఫికెట్ కోసమని బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ మనం ఎందుకు తీసుకోవాలో, అసలు బాప్తిసం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, బాప్తిసం ఎందుకు తీసుకోవాలో వారు ఎరగకుండా ఉన్నారో ఈ దినాన. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 1 యోహాను 3:1 చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, నిజంగా మనము దేవుని యొక్క బిడ్డలమని పిలువబడాలంటే మనం నిజంగా బాప్తిసము తీసుకోవాలి. అప్పుడు మనకెట్టి ప్రేమ ఆయన మనకు అనుగ్రహించాడో మనకు తెలుస్తుంది. నిజంగా మనము దేవుని పిల్లలమని మనం పిలవబడాలంటే మనము మార్పు చెందాలి, మారు మనసు పొందుకోవాలి. అందుకే దేవాతి దేవుడు జీవగ్రంథంలో ఈ విధంగా రాయించాడు. అపోస్తుల కార్యములు 2:38 చూస్తే, అసలు మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలో మనం ఆలోచించినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది, మనము మారు మనసు పొందకుండానే ఏదో సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే నాకు వివాహం అవుతుంది, వివాహం కొరకు అని చెప్పేసి కాదు, కానీ మారు మనసు పొందుకోవాలి. మారు మనసు నిమిత్తం నువ్వు బాప్తిసం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి. ప్రాముఖ్యముగా అండి, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో పాప క్షమాపణ నిమిత్తము. ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం. ఈ దినాల్లో అనేక మందికి అవగాహన లేకపోవటం వల్ల బాప్తిసం మీద వారు తీసేసుకుంటున్నారు. ఒక అవగాహన లేకుండా, అయ్యో నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, నేను మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు మారు మనసు పొందుకున్నావా? పాప క్షమాపణ నిమిత్తమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొంది ఉన్నావా? లేకపోతే ఏదో నీకు సర్టిఫికెట్ ఇస్తారు, లేకపోతే ఇదిగో వివాహం కొరకు, ఏదో అవసరతల కొరకు నువ్వు బాప్తిసం తీసుకున్నావేమో, అది సరైనటువంటిది కాదు. ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే మారు మనసు పొందుకోవాలండి. మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఇదిగో కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని మనం దేవునితో కనుక ప్రారంభించినట్లయితే మన పాప క్షమాపణ నిమిత్తము మనము యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడని దేవుని యొక్క వాక్యం చూస్తుంది. అవును, మొట్టమొదటిగా చూస్తే పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే అపోస్తుల కార్యములు 22:16 చూస్తే, అననీయ అనే ప్రవక్త పౌలు గారు, అంటే ఇంకా సౌలుగా ఉన్నాడు అప్పటికి, పౌలు గారు విషయంలో చూస్తే 22:16 గనుక నీవు తడువు చేయుట ఎందుకు, ఇక నువ్వు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు, ఆలస్యం ఎందుకు ఇంకా, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మ పొంది పాపములను కడిగి కొనుమని చెప్పి. అవును కదండి, మనం ఇంకేమి తడువు చేయకూడదు. మన పాపముల నిమిత్తము మన ప్రార్థన చేసుకుని మన పాపములను కడిగి వేసుకోవాలి. దేని ద్వారా? బాప్తిస్మ ద్వారా. అవును కదండి, నువ్వు బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము. నువ్వు బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలంటే మన పాపాలని కడుక్కుంటానికి
మనము బాప్తిస్మ తీసుకోవాలి. అంతేగాని సర్టిఫికెట్ల కోసం, వివాహాల కోసం, లేకపోతే పేరు మార్చుకుంటానికి ఈ దినాలు అనేక మంది క్రైస్తవులోనండి ఒక్క పేరు బాప్తిసం తీసుకుంటారు. ఆ బాప్తిసం రోజున పౌలో, లేకపోతే యాకోబో, పేతురో ఏవో పేర్లు పెడతారు బైబిల్లో పేర్లు. కానీ కొంతమంది అదే తడువుగా ఇంకా నెలకొక పేరు మార్చుకుంటాం. మనకు కావాల్సిన పేర్లు కాదండి, మార్చుకోవాల్సింది పేర్లు కాదు, మన మనసు మార్చుకోవాలి. ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మ తీసుకోవాలి. ఇదిగో మన పాపములని కడుక్కుంటానికి బాప్తిస్మ తీసుకోవాలి. అట్టి రీతిగానే ఒక సేవకుడిగా ఉండి నువ్వు నిజంగా ఇదిగో నా ప్రియమైన బిడ్డలారా, మీరు మార్పు చెందండి, మారు మనసు పొందుకోండి, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మ తీసుకోండి. ఇదిగో మీ పాపాలని కడుక్కొని యేసు నామములో మీరు బాప్తిస్మ తీసుకోండి అని మనం నిజంగా ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నామా? కానీ ఈ దినాలు అనేక మంది వారి యొక్క జీవితాల్లో గ్రహింపు లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు పొందకుండానే అవసరతల కొరకు బాప్తిసం తీసుకుంటున్నారు. అట్టి రీతిగా తీసుకోకూడదని నేను మనవి చేస్తున్నాను. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి మానవులకి మనిషికి ఏ రోగం ఉన్నా పర్వాలేదు, నువ్వు రోగంతో చనిపోయావేమో పర్వాలేదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పాపంతో గనక నువ్వు చనిపోతే, పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం తీసుకోకుండా, పాపాలను కడుక్కోకుండా నువ్వు చనిపోయినట్లయితే, నువ్వు రోగంతో చనిపోయినా పర్వాలేదు, మార్పు చెంది మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ నిమిత్తము నీ పాపాలు కడుక్కుంటే, ఇదిగో పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు, సాధించుకుంటావు. అదండి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. దాన్ని గనక మనం కాపాడుకున్నట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది, ఈ రక్షణ అనేది కూడా ఎలా ఉన్నది? శిరస్త్రాణముగా ఉన్నదండి. రక్షణ అనేది శిరస్త్రాణము. ఒక హెల్మెట్ మనం ధరించుకుంటే మన యొక్క ప్రాణాలను ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటామో, అలాగే బాప్తిసం తీసుకుంటే మార్పు చెంది మారు మనసు పొందుకొని మన పాపాలను కడుక్కొని మనం దేవునికి దగ్గరగా జీవించినట్లయితే, ఇదిగో మనము అదంట రక్షణ అనేది శిరస్త్రాణము, ఒక హెల్మెట్ లాగా ఉంటుంది. అంటే పాపములో నుండి మనం పాపంలోకి పడిపోకుండా, పాపంలో జీవించకుండా, ఇదిగో నిత్య జీవాన్ని పొందుకొని మనము దేవునిలో ఉంటాము. ఆ భాగ్యాన్ని, అంటే మనల్ని మనం రక్షించుకుంటాం. మన ఆత్మలో ఈ యొక్క నరకంలోనికి వెళ్ళిపోకుండా పరదేశంలోకి, అక్కడి నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చే రెండవ రాకల్లో మనందరము కూడా ఎత్తబడేవారుగా, ఆయనతో పాటు వెళ్ళిపోయేవారులాగా మనం ఉండాలి. అంటే ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము రక్షణ అనే శిరస్త్రాణము, ఒక హెల్మెట్ బండి నడుపుతున్నటువంటి వ్యక్తి పెట్టుకుని వెళ్ళినప్పుడు అతనికి ఒకవేళ పొరపాటున ప్రమాదం జరిగినా చాలా కాపుదల ఉంటుంది. అలాగే నువ్వు పాప క్షమాపణ నిమిత్తము నీ పాపములు కడుక్కొని బాప్తిసం తీసుకుని నువ్వు నిజంగా దేవునిలో గనక ముందుకు కొనసాగినట్లయితే మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. అట్టి రీతిగా బాప్తిసం తీసుకొని ఉన్నారా నిజంగాని? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయ్యో ప్రభువా, నేను ఏ క్షణంలో బాప్తిసం తీసుకున్నాను, ఏ విధంగా తీసుకున్నాను, మారు మనసు పొంది తీసుకున్నానా, లేకపోతే నా అవసరాల కొరకు, పేరు కోసం, సర్టిఫికెట్ల కోసం, వివాహాల కోసం నేను తీసుకున్నానా? ఒకసారి పరీక్షించుకో. ఇక్కడైనా సరే మార్పు చెంది పాపాలను కడుక్కొని బాప్తిసం కనుక తీసుకున్నట్లయితే ఆయన యొక్క వాక్యం సెలవుస్తుంది. మార్కు సువార్త 16:15-16 చూస్తూ, మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. అవును కదండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవత దేవుడు సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవడైతే గనక ప్రభువే నా పాపములను కడుగుతాడు, ప్రభువే నా పాప క్షమాపణ నిమిత్తము ఆయన చనిపోయాడు అని ఎవరైతే గనక నమ్మి బాప్తిసం పొందుతారో వాడు రక్షింపబడతాడు. లేకపోతే గనక దేవుని నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్మకపోతే, నా పాపాలని క్షమించేవాడు, నా పాపాలని కడిగేవాడు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని నీవు నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు, వెలిగింపబడతావు, అనేక మందిని నీవు కూడా వెలిగిస్తావు. ప్రియ సహోదరి సహోదరా, నీవు వెలిగించేవాళ్ళలాగా ఉన్నావా? వెలిగేలాగా ఉన్నావా? దేవుని ప్రభువుని నమ్మి యేసుక్రీస్తు నామంలో కనుక నువ్వు బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేనికి సాదృశ్యం ఏంటంటే బాప్తిస్మము ఇప్పుడు మనల్ని రక్షిస్తున్నది. నోవహు గారు చూసుకున్నట్లయితే పూర్వం నోవహు దినములో ఓడ సిద్ధపరచుచుండగా ఈ నోవహు కుటుంబము ఓడలోకి వెళ్ళారు, వారు రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అవును కదా, మనము కూడా ఆ ఓడలోనికి మనం వెళ్ళిపోవాలి. నేను నా ఇష్టాసరంగా తిరుగుతాను లేదు, దేవుడు చెప్పినంత వరకు కూడా మనం లోపడే ఉండాలి, రక్షింపబడాలి. నోవహు గారు సంపూర్ణ కుటుంబము ఓడలో ప్రవేశించారు. ఆయన అంటున్నాడు, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మ ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదే మనకి శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానమున మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షి ప్రత్యుత్తరమే. ప్రియ సహోదరి సహోదరుడా, అవును కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నప్పుడు మన మాలిన్యము తీసివేయబడినట్లయితే దేవత దేవుడు ఇదిగో నువ్వు నిజముగా ఆయన నమ్మి నువ్వు బాప్తిసం తీసుకుంటే, ఇదిగో నోవహు గారు అవిధేయులను వారి యొద్దకు కూడా సువార్త వెళ్ళింది. అవిధేయులైనటువంటి వారి యొద్దకి, చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆత్మరూపుగా దేవుని యొక్క వాక్యం వెళ్ళింది. అయ్యో నా ప్రజలారా, మీరు మార్పు చెందండి, మారు మనసు పొందుకోండి, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోండి, ఇదిగో రండి, మీరు రక్షించబడతారు. ఓడలో ప్రవేశించినట్టే ఒక్కడు ప్రవేశించలేదండి. అందుకే అయినట్టు దానికి సాధించినటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించును. అవును కదా, మనం బాప్తిసం తీసుకుంటే ఏ విధంగా మనం రక్షించబడుతున్నామో, ఇదిగో ఎందుకు బాప్తిసం తీసుకోవాలో మనం విని ఉన్నాము. నువ్వు బాప్తిసం తీసుకుంటే దేవత దేవుడు మనకి ఏమిస్తున్నాడు చూడండి. అదే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే, మనం ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమో బాప్తిసం తీసుకుంటామో యేసుక్రీస్తు నామంలో, ఎప్పుడైతే మన పాపలు మనం కడుక్కుంటామో, ఇదిగో రక్షణ అనే శిరస్త్రాన్ని మనం ధరించుకుంటామో, మన పాపాలని విడిచిపెట్టేస్తామో, అప్పుడు అంటారు నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇది పరిశుద్ధాత్మ వరం అనేది ఎవడో ఇస్తే వచ్చేసేది కాదు. నేను ఇచ్చేస్తానంటే ఇది ఏదో కూరగాయల మార్కెట్లో కొనుక్కునేది కాదండి. ఇది నువ్వు పాప క్షమాపణ నిమిత్తం ఇదిగో పాపాలను కడుక్కొని మారు మనసు పొందుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి గిఫ్ట్గా ఇస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ గారడీ చేసే సిమోను కూడా అలాగే నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి అని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. అప్పుడు పేతురు గారు, ఈ నీ చెడితనము, ఇదిగో దేవుని ఎదుట నీ హృదయం సరైనది కాదు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? ఎందు నిమిత్తం తీసుకున్నాడు? పేరుకు మాత్రమే తీసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ ఉదయకాలంలో అనేక మంది దినాల్లో పేరుకు మాత్రమే, సర్టిఫికెట్ల కోసం, పేర్ల కోసం తీసుకున్నారు తప్ప నిజమైనటువంటి మార్పు చెంది మారు మనసు పొందుకున్నట్లయితే ఇదిగో పరిశుద్ధాత్మనే వరమును మనకు సంచి కొరువును మనకి ఇస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన పాపాలు మనం కడుక్కొని, ఒకవేళ ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఈ లోకానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో, అయ్యో ప్రభువా నా పాపాలు క్షమించు ప్రభువా, నువ్వు నిజంగా నువ్వు మార్పు చెంది మారు మనసు పొందుకొని నీ పాపాలు కడుక్కుంటే ఇదిగో ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరానికి ఇస్తున్నాడు.
ఉచితముగా నువ్వు దేవునిలో గనక వెనకడుగు వేయకుండా విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నువ్వు వెంబడించినట్లయితే, ఆ గురి వద్దకే నువ్వు పరిగెట్టినట్లయితే, ఇదిగో ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని, క్రీస్తుని దేవాతి దేవునితో ముఖాముఖిగా ఆయన చూసేటువంటి భాగ్యాన్ని పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మనందరం కూడా నమ్మి బాప్తిసం పొంది మన పాపాలు మనం కడుక్కొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద జీవించేంత వరకు కూడా పవిత్రులుగా, పాపరహితులుగా జీవించేవారుగా యేసుక్రీస్తు ఇదిగో దేవాతి దేవుడు ఆయన బిడ్డలుగా మనం అంగీకరించడానికి మనం ఆ ధన్యతను మనం దక్కుకున్నట్లయితే, ఈ లోకంలో పెద్ద పెద్దవారు, గొప్పవారు వాళ్ళ బిడ్డలుగా పుట్టుంటే బాగున్నాయి, వీళ్ళకి నేను కుమార్తెగా, కుమారుడుగా పుట్టుంటే బాగున్నాయి అనుకుంటాం. కాదు, నువ్వు మారు మనసు పొందుకొని పాపాలు కడుక్కుంటే బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డగా నువ్వు అంగీకరించబడతావు. కనుక మనందరము కూడా ప్రార్థన చేసుకుని పాపాలు ఒప్పుకొని మన పాపాలు కడుక్కొని బాప్తిసం తీసుకొని అనేక మందికి మాదిరికరంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారు ఉందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, బాప్తిసం మేము ఎందుకు తీసుకోవాలి ప్రభా? ఇదిగో తండ్రి, పాప క్షమాపణ నిమిత్తం. ఇదిగో దేవా, మా పాపములు మేము కడుక్కుంటానికి. ఇదిగో దేవా, రక్షణ అనే శిరస్త్రానం ప్రభా మేము ధరించుకుంటానికి. ఇదిగో దేవా, బాప్తిసం తీసుకుని ప్రభా పరిశుద్ధాత్మని వరాన్ని మేము పొందుకుంటానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని. ఇంకను ప్రభా అనేక మంది బిడ్డలయ్యా ఈ లోకానుసారంగా తిరుగుతున్నారు. వారికి మారు మనసును అనుగ్రహించి దేవా అనేక మందిని ప్రభా నీ మార్గంలో నడిపించి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని క్రీస్తు నామమున నడిచిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.